అనే సొసైటీలో మాత్రం మనం లేము. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మధు గారు, ఎప్పుడైనా కూడా కట్టుకున్న భార్యను ఎప్పుడైనా కూడా ఫిజికల్గా కూడా అంటే శారీరకంగా మానసికంగా బాధ పెట్టే హక్కు భర్తకు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అత్తమామలకు ఎవరికైనా కూడా ఎటువంటి హక్కు కూడా లేదు. మీకు తెలియక కొన్ని పొరపాట్లు చేశారు, ఆ అమ్మాయికి తెలియక కొన్ని పొరపాట్లు చేశారు, దాన్ని సర్దిపుచ్చడానికి మేము ట్రై చేస్తున్నాము. లేదు మేము ఇలాగే ఉంటాము అని అంటే కోర్టులు ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఆ తర్వాత కేసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి వెళ్ళకండి, ఇక్కడతోటి మీరు ఆపేసుకోండి. ఒక పద్ధతిని ఎంచుకొని మీ ఇద్దరు ఒక మంచి సంసారాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం. లేదు నేను అది చేయలేదు, నేను అదంటే మీరు ఇటు లాగుతుంటారు, అమ్మాయి అటు లాగుతుంటారు, అప్పుడు ఏమైపోతుంది, తెగిపోతుంది. మీరు ఒక స్టెప్ దిగాలి, ఆ అమ్మాయి ఒక స్టెప్ దిగాలి. మేడం ఇక్కడ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అంత పెద్ద డిఫరెన్సెస్ లేవు, కానీ మానసికంగా మాత్రం అమ్మాయి చాలా బాధపడిందండి. మేడం వాళ్ళిద్దరికీ అంత డిఫరెన్సెస్ లేవు, కానీ మేడం ఆ అమ్మాయి మనసు బాధ పెట్టకుండా అతను చూసుకోవాలి, గతాన్ని పాతదాన్ని మర్చిపోవాలి. ఏంటి మేడం, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఇల్లు చెప్పేశాను, అతను అక్కడికి వచ్చి మాతో ఉండాలి మేడం. ఉంటాను అన్నారు, ఉండాలి మేడం. వాళ్ళ అమ్మ నన్ను వదిలేయమని నేను అనట్లేదు కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మీ ఇంటికి వస్తే మీరు బాగా చూసుకోవాలి. చూసుకుంటాను మేడం. నేను జంగారెడ్డిగూడెంలో ఉంటాను కంటే నేను అక్కడ తప్పించి అక్కడనే ఉంటాను, నా ఇష్టం వచ్చిన దగ్గర అక్కడే ఉన్నాను. ఇల్లు మా ఊర్లో నాకు ఉంది, నేను హైదరాబాద్ లో బతుకుతున్నాను, ఇల్లు ఉంటది, కాంప్రమైజ్ ఉంటే ఇప్పుడే వెళ్తాం. అతని మీద నాకు నమ్మకం లేదు మేడం. ఎక్కడైనా ఉండాలంటే కలగాలి కదా మేడం. నేను మా అమ్మ నాన్నలు కూడా ఇప్పుడు ఏమంటున్నారు మీరు? నేను ఒకవేళ లిమ్స్ పెట్టి చేస్తే నాకు ఇవన్నీ తెలియదు. ఏమంటున్నారండి, నా భార్య నా వెనకాల ఉండాలా, ఏదైనా నిమ్స్ పెడితే ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, ఎక్కడైనా కంప్లైంట్ చేయమనండి. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఆ అమ్మాయి స్కూల్లో ఉంది కదా, మీ అమ్మాయి చదువుకుంటుంది కదా, నువ్వు ఈ మేదాకా ఆ అమ్మాయి జంగారెడ్డిగూడెంలో ఉంటుంది కనుక వస్తూ పోతూ ఉండనియండి. ఈ లోపల ఆ అమ్మాయికి ఒక నమ్మకం అనేది మీ మీద ఏర్పడుతుంది. ఆ తర్వాత మీ ఇద్దరు వేరే చోటుకు వెళ్ళొచ్చు. ఏమా ఈ మే వరకు అమ్మాయిని ఏం టచ్ చేయొద్దు, మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళని. ఇప్పుడు నువ్వు మే వరకు నువ్వు తీసుకెళ్ళు, ఓకేనా? మే తర్వాత నీకు మీ ఆయనతో బాగా కలిసి ఉండి నీకేం ప్రాబ్లం లేదు అంటే ఆయన ఏం చెప్తే నువ్వు విను, నువ్వు ఏం చెప్తే ఆయన వింటారు. ఏంటమ్మా, అంతవరకు ఆయన నిన్ను వస్తారు, చూస్తారు, కలిసి వెళ్తారు, నువ్వు ఇద్దరు అక్కడే ఉండండి. అది వరకు ఈ మే వరకు అడ్జస్ట్ చేయి మేడం. మరి నేను కూడా అప్పు చేసి ఇల్లు కట్టాను మేడం, మరి నాకు అప్పులకి కూడా అడ్జస్ట్ చేసి కట్టాలి. భార్య కావాలంటే ఆయన డబ్బు ఇవ్వాలి ఆ ఇల్లుకి. ఏమ్మా? సరే మేడం, ఒక విషయం కానీ ఒకటి మేడం, నా చిన్న రిక్వెస్ట్, ఆ స్థలం అమ్ముకుంటాను అంటే మాత్రం ఇవ్వను మేడం. ఇల్లు వాళ్ళది. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మా అమ్మగారి పేరు మీద ఉంది మేడం. నాకు ఇచ్చిన స్థలంలో నా చెల్లి ఒక ఒంటరిగా ఉంటుందని స్థలం ఇచ్చిన, ఇల్లు కట్టుకుంది, అందులో ఆ ఇల్లు అమ్మేస్తానంటే ఒప్పుకోండి మేడం. ఒక పని చేయండి, ఎట్లా ఉట్టి కట్టుకోవడానికి ఇచ్చారు కదా, ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయండి. సార్ మేడం, మీరు మాట్లాడే ముందు పద్మావతి అని ఒక కౌన్సిలర్ వచ్చారు, ఆవిడని కూడా పిలిపిద్దామా? ఓకే, షూర్ మేడం. అమ్మ రండి. పద్మావతి గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? 2011లో మా దగ్గరికి, అంటే మాది భువనగిరి పట్టణం అండి, అంటే మాకు సంబంధించి లోకల్గా ఏమైనా పంచాయతీలు వచ్చినప్పుడు ఎక్కువ వరకు మేము పరిష్కరిస్తాం. ఆ టైంలో మా పరిధిలోకి వచ్చింది ఈ కేసు. రాగానే అప్పుడు మేము ఈ అబ్బాయికి ఫోన్ చేసేసి వాళ్ళ ఇంటి దగ్గరికి మేమందరం పెద్ద మనుషులు వెళ్ళడం జరిగితే ఇంకా సరే ఇరుపక్షాల వాదన విన్న తర్వాత అప్పుడు ఒక తీర్మానం చేశాం. ఫస్ట్ ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఒక నమ్మకం అనే పదం లేకుండే, ఎంత బాగా చూసుకున్నా కూడా వేస్ట్ ఇక కాపురం. ఈ అబ్బాయి స్వతహాగా ఏంటంటే ఈ అమ్మాయి మీద నమ్మకం ఉండదు. నమ్మకం అంటే ఏంటి ఈ అమ్మాయి తను సంపాదించింది ఏదన్నా ఈ అమ్మాయి దాచుకుంటుందని ఒకటి ఆయన మనసులో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఆయన తెలియకుండానే సైకలాజికల్గా ఒక ఫీలింగ్ పడేసుకున్నాడు. అంటే ఆయన కన్నా కూడా జర వీళ్ళు లో స్టేట్లో ఉంటారు కదా ఫైనాన్షియల్గా. అంటే ఆమె సరే హస్బెండ్ వాళ్ళ అమ్మ మదర్ వాళ్ళ పరిస్థితి బాగులేక
ఆమె బాగానే చూసుకుంటుంది. అంటే ఈయన డబ్బులు తీసుకొచ్చేసి మెయిన్ ఈమెకు పెడుతున్నాడేమో అన్న అపోహలో ఆయన ఆల్వేస్ ఉంటాడు అనమాట. మెయిన్ అదొక్క ప్రాబ్లం తప్ప అబ్బాయి దగ్గర ఇంకే ప్రాబ్లం లేదు. అంటే అబ్బాయికి కాదు అమ్మాయికి కూడా ఎక్కువసారి అమ్మాయికి వైపే చెప్పాము. ఎందుకంటే ఒక నమ్మకం ఆయన అంతలా నమ్మకం సడలిందంటే కూడా మెయిన్ తప్పి అమ్మాయిదే కొంచెం అని, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి ప్రాబ్లం రావద్దంటే సరే సరే అన్నారు. మేము పంపించడానికి ఒక 6 months కరెక్ట్గా ఉన్నారేమో. ఎప్పటికీ ఇదే అనమాట, ఇంకా సైక్లింగ్ ఒక 1 month 2 months ఇష్యూ ఎప్పటికీ ఉంటుంది. ఈ అమ్మాయి లోపం అంటే సార్ ఇప్పుడు ఒక సరే తప్పు చేసి ఉండొచ్చు, చేయకుండా చేయకపో ఉండొచ్చు. నువ్వు దొంగ అనేటప్పటికి ఏంటంటే ఒక దీంట్లో పడిపోయింది అమ్మాయి మానసికంగా. ఏంటంటే నేను ఇక ఎంత బాగున్నా కూడా నన్ను దొంగే అంటాడు. ఇంకా ఈ అబ్బాయి చాలా సందర్భాలలో కొట్టాడు నాకు తెలిసి. ఇందాక నువ్వు మీ భర్తను కొన్ని ప్రశ్నలు అడిగావు కదమ్మా, అంటే మేడం లేని సమక్షంలో అడిగావు కదా కొన్ని కీలకమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి ఇతని దగ్గర సమాధానం ఉంటుందో లేదో అన్నది ఒకసారి చూద్దాము. ఇందాక అడిగిన ప్రశ్న నీ భర్తను అడుగు ఒకసారి. ఇన్ని సంవత్సరం నుంచి భార్య పిల్లలని ఆలోచన ఉందా నీకు? ఒక్క రోజన్నా లేకుండా చూసిపోతే లెక్క కాదు. నా భార్య నీ పిల్లలని నీకు ఉందా? సరే ఇన్ని రోజులు దొంగతనం అని నిందలేసినావు, ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఎన్ని లక్షలు సంపాదించినావు? ఇప్పుడు నేను ఉండాలో నీకు డబ్బు మొత్తం పోయింది, మా అమ్మగారు బాగుపడ్డారు. ఇప్పుడు నేను సంవత్సరంన్నర లేను. ఇప్పుడు ఈ సంవత్సరాలన్నా నాకు లెక్క చెప్పు, నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినావు చెప్పు. ఎందుకు చెప్పావు? పెళ్ళాన్ని చెప్పకపోతే ఎవరికి చెప్తావు? నా కష్టం నాది, నీ కష్టం నీది, నాకు కూడా ఉంటుంది బాధ్యత లేదు. ఎందుకు లేదు? దానికి కారణం చెప్పు. మరి కారణం చెప్పకపోతే గల్లబట్టి గుంజు కొడుతుంది. చెప్పు మరి. ఇందో నా మీద నిందలేసారు, నాకు మాట్లాడే హక్కు లేదా? నిందలు ఎందుకు వేస్తారు? నిందలు ఎందుకు వేసి నువ్వేస్తున్నావు నిందలు పెళ్ళ మీద? ఎన్నిసార్లు చెప్పినా? ఏం చెప్పినా? నేను ఏం చేయలే. మీ అమ్మ ప్రామాణం చేయి, నేను మా అమ్మ మీద ప్రామాణం చేస్తా. ప్రామాణం చేస్తాను, నేను వచ్చిన వచ్చి ఆశీర్వదించకపోతున్నాను. నా జీవితమే పోయింది, నాకు ఆస్తి ఏమొద్దు. ఎందుకు ఇంకా నా జీవితమే పోయింది, నీకు ఆస్తి నాకు అవసరమా? చూసినా మేడం, అవసరం లేదంటుంది. ఇప్పుడు ఆయన అంటూ నీకు ఎందుకు చెప్పాలంటుంది. చూసినావా మేడం? భార్యకి చెప్పకుండా ఎవరికి చెప్తావు? మనిషి కరెక్ట్ లేదు. నువ్వు కరెక్ట్ లేదు. 1 సంవత్సరం నుంచి అమ్మాయి లేదు, అదే అడుగుతుంది ఏం చేస్తున్నావు అని. అప్పులు మేడం, బండి ఫైనాన్స్ తెచ్చిన. నువ్వు అక్కడ ఉంటే లెక్కలు చెప్తారమ్మా. నువ్వు ఇక్కడ కూర్చొని మహారాణి లాగా 1 year మీ ఇంట్లో కూర్చొని లెక్కలు చెప్పాలంటే ఎవరమ్మా చెప్తారు మీకు? నువ్వు ఊరికి తిరిగి మీ అమ్మ ఇంట్లో కూర్చొని మా ఎన్ని రోజులు ఖర్చు పెట్టావు, ఏం డబ్బులు కొనుక్కున్నావు, ఏం చేసావు, నీకెందుకు డబ్బులు చెప్పాలి, నీకెందుకు లెక్కలు చెప్పాలి? చెప్పండి డాక్టర్ గారు. భార్యాభర్తలు కలవటానికి ఇంత దూరం వచ్చినప్పుడు దయచేసి అవతలి వాళ్ళ వైపు లోపాలు ఎత్తి చూపటం అన్నది సర్వసహజం అమ్మ, కాదనట్లేదు. నిలదీయటం, పరువు తీయటము, వేలెత్తి చూపెట్టడం, పదే అంశాలలోని నీదే తప్పు అని నిందించిన తర్వాత వెళ్ళి ఒకే ఇంట్లో కాపురం ఉండటం అన్నది ఎంతవరకు సహజం? అయితే నేను చెప్పేది చచ్చిపోతా మేడం, తనతోనే ఉంటాను. ఏమని కాళ్ళు మోపుతా, మా వాళ్ళకంటే బాగా చూసుకుంటాను. నువ్వే ఫోర్స్ చేస్తున్నావు కదా, కాళ్ళు ఎరగొట్టేస్తాను నిన్ను. మీ అమ్మ నాన్న ఇంతవరకు నేను బాగా చూడలేదు. చంప మీద కొడతాను అలాగ చెప్తే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు సంతోషంగా లేను నా ఇంట్లో. ఎన్నిసార్లు కొట్టిండు, ఎట్లా కొట్టిండు. తనతో ఉంటే హ్యాపీగా ఉంటుంది. అంటే పెళ్ళి అన్నది ఏమీ లేకుండా తనతో పాటు కలిసి ఉంటావా? చేసుకుంటా ఉన్నది. భూమి మీదే ఉండవా, ఊర్లో ఉండవా? ఇంతకు ముందు చేసినట్టు మళ్ళీ చేస్తా. నేను ఉండాలని చచ్చిపోతాను. నువ్వు ఎక్కడ ఉండవు, మా ఇంటికి కూడా రాగానే అలా మనం తీసుకో. చచ్చిపోతా.